వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. JEE 2026 సెషన్ 2 ఎగ్జామినేషన్ సంబంధించి తక్కువ టైంలో అన్ని చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం ఇంపాసిబుల్ థింగ్. మీరు లిమిటెడ్ చాప్టర్స్ తీసుకొని మార్క్ టెస్ట్, ప్రాక్టీస్ టెస్ట్ రాస్తూ వీక్ ఏరియాస్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకొని రివిజన్ చేస్తేనే మీకు మార్క్స్ వస్తాయి. అలా మార్క్స్ రావాలంటే పర్ఫెక్ట్గా సార్ మాకు ఫ్రీగా మార్క్ టెస్ట్ కావాలి, ప్రాక్టీస్ టెస్ట్ కావాలన్న స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో, కామెంట్లో, ప్రొఫైల్లో ఉంది, జాయిన్ అవ్వండి. సో మీరు గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా జెమినీ AI అని టైప్ చేసేయండి. జెమినీ AI అని టైప్ చేసిన తర్వాత మీకు ఇలా బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో JEE మార్క్ టెస్ట్ అని ఇలా మీరు ఎంటర్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇలా ప్రాక్టీస్ టెస్ట్ ఓపెన్ అవుతుంది. యాజ్ టీజ్గా మనకు JEE ఎగ్జామినేషన్ 3 hours 75 క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్గా డిస్ప్లే వస్తాయి. మీరు ఇండివిజువల్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని అటెంప్ట్ చేయొచ్చు. ఇలా స్టార్ట్ అని క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ఆప్షన్స్ చూడండి, వీటినే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. టైం లిమిట్ సెట్ చేసుకుంటారా, వెంటనే రెస్పాన్స్ మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాతే కరెక్ట్ ఆన్సర్ రావాలా, మీకు హింట్స్ కూడా కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆన్సర్ చేయగానే హింట్ కావాలంటే హింట్తో పాటు వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు స్టార్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హింట్ అని క్లిక్ చేస్తే మీకు యూజ్ చేసుకోవడానికి, అర్థం అవ్వడానికి, ఓకే ఈ చాప్టర్లో ఈ హింట్ యూజ్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది అనేది మీకు ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ మీరు చాప్టర్ ప్రాక్టీస్ చేసిన తర్వాత హింట్ యూజ్ చేయడం అనేది నెక్స్ట్ క్రైటీరియాగా చూసుకోండి. ఫస్టే హింట్ యూజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి ఎగ్జామ్ హాల్లో రాయడానికి పాసిబిలిటీ ఉండదు. సో ఇలా మీరు టోటల్ గ్రాండ్ టెస్ట్తో పాటు చాప్టర్ వైజ్ టెస్ట్ కావాలన్నా JEE మార్క్ టెస్ట్, మ్యాథమెటిక్స్ సబ్జెక్టు, మ్యాట్రిక్స్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఇందులో బాక్స్లో టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఓన్లీ మ్యాథ్కి సంబంధించిన చాప్టర్ టెస్ట్ వస్తుంది. దాన్ని అటెంప్ట్ చేసి మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయని ఎలా వెరిఫై చేసుకోవాలంటే ఇలా టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్మిట్ అని క్లిక్ చేశారనుకోండి, మీరు ఎన్ని మినిట్స్లో ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారనేది ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్ అయితే వస్తుంది, చాప్టర్ వైజ్ అయితే చాప్టర్ వస్తుంది. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఉంది, ఇందులో ఏ క్వశ్చన్కి ఆన్సర్ చేశారు, ఏది ఆన్సర్ చేయలేదు, రైట్ ఆన్సర్ ఏంటి, ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఆన్సర్ చేయడానికి మీరు ఎలా చేయొచ్చు అనేది కూడా జెమినీ AI మీకు డిస్ప్లే చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ మార్క్ టెస్ట్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని స్కోర్ ఇంక్రీజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.